Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. Hi, this is Uday Kumar. Zero class మనం ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్ట్లో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాగ్నెట్ అంటే ఏంటి? సో మ్యాగ్నెట్ అంటే ఏంటంటే ఏ మ్యాగ్నెట్ ఈజ్ ఎ మెటీరియల్ దట్ హ్యాస్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఐరన్, నికెల్, కోబాల్ట్ అండ్ సమ్ అలాయ్స్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటాం. సో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే a magnetic material that has a property of attracting iron, nickel, cobalt and some alloys due to the presence of magnetic field. సో దాన్నే మనం ఏమంటాం మ్యాగ్నెట్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఏదైతే మనం తీసుకునే ఐరన్ కానీ, నికెల్ కానీ, కోబాల్ట్ కానీ తన వైపుకు అట్రాక్ట్ చేసుకుంటుందో దాన్నే మనం మ్యాగ్నెట్ అంటాం. ఓకేనా? సో మ్యాగ్నెట్ అంటాం. అయితే ఈ యొక్క మ్యాగ్నెట్కి మనకు ఎన్ని పోల్స్ ఉంటాయి అన్నప్పుడు సో మనకు జనరల్గా మనకు మ్యాగ్నెట్ అంటే ఎలా ఉంటుంది? సో ఇది ఒక మ్యాగ్నెట్ అన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే బార్ మ్యాగ్నెట్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే బార్ మ్యాగ్నెట్ అనుకుంటాం. అయితే మనకేంటంటే ఈ యొక్క మ్యాగ్నెట్కి సో ఇక్కడ ఉన్నాయి కదా, సో 2 పోల్స్ ఉంటాయి. ఒకటేమో నార్త్ పోల్, అనదర్ వన్ ఏమో సౌత్ పోల్. ఇలా 2 పోల్స్ ఉంటాయి. ఈ 2 పోల్స్ ఉన్నప్పుడు ఈ 2 పోల్స్లో ఈ యొక్క పోల్స్ ఉన్నాయి కదా, ఇవి పోల్స్ అంటాం. వీటిని ఇది పోల్స్ అన్నమాట. ఇది మిడిల్ వన్, ఇది మిడిల్ పార్ట్. జనరల్గా నాకేంటంటే మనం తీసుకునే యొక్క మ్యాగ్నెట్కి పోల్ సైడ్ పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పోల్స్ దగ్గర స్ట్రెంత్ ఎలా ఉంటుంది అంటే నాకు మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అట్రాక్టింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ? పోల్స్ దగ్గర. అదే మిడిల్ పార్ట్ తీసుకున్నప్పుడు ఈ మిడిల్ పార్ట్ దగ్గర దానికి స్ట్రెంత్ ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువగా ఉంటుంది కంపేర్ విత్ పోల్స్ దగ్గరతో కంపేర్ చేసుకుంటే. సో మనకేంటి, సో మిడిల్ పోర్షన్ దగ్గర మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంటుంది, పోల్ సైడ్ దగ్గర మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము ఒక మ్యాగ్నెట్ని మనం తీసుకునే మ్యాగ్నెట్ని ఎన్ని నెంబర్ ఆఫ్ చిన్న పీసెస్గా కట్ చేసినా కానీ అది అగైన్ మళ్ళీ ఒక మ్యాగ్నెట్గా యాక్ట్ అవుద్ది అన్నమాట. సో మనకు ఇలాంటి మ్యాగ్నెట్ని స్మాల్ పీసెస్గా కట్ చేసినా కానీ మళ్ళీ ఇది ఏమవుతుంది, ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఈవెన్ నువ్వు ఎంత స్మాల్ చేసినా కానీ సో ఆ స్మాల్ పీస్ కూడా నాకు ఏమవుతుంది అంటే ఒక మ్యాగ్నెట్ లాగానే యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది సో జనరల్ మనకి ఏంటంటే సో మనం తీసుకునే ఈ యొక్క మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే మనం ఏం చెప్పాము డెఫినేషను, సో ఏ మ్యాగ్నెట్ అయితే ఏ మెటీరియల్ అయితే సో అట్రాక్టింగ్ నేచర్ ఉంటుందో అంటే ఏంటి, సో దాని యొక్క ప్రాపర్టీ మనం తీసుకునే మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అట్రాక్టింగ్ ఐరన్ కానీ, నికెల్ కానీ, కోబాల్ట్ కానీ, సమ్ అలాయ్స్ని సో తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంటో దాన్ని మనం ఏమంటాం మ్యాగ్నెట్ అంటాం. ఓకేనా? సో అది సో అలా అనుకున్నప్పుడు సో ఇక్కడ మనకేంటంటే ఎలాంటి మెటీరియల్స్ ఏవే ఉన్నాయి. సో ఇక్కడ మ్యాగ్నెట్ అంటే ఏంటంటే సో మెటీరియల్స్ దట్ ఆర్ అట్రాక్టెడ్ by magnet are called magnetic materials. ఈ యొక్క మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి అంటే సో ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి అన్నమాట. ఐరన్, నికెల్, కోబాల్ట్ సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అన్నమాట. ఓకేనా? సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఈ యొక్క మ్యాగ్నెట్స్ మనం జనరల్గా ఎక్కడెక్కడ చూస్తామంటే సో ఏదన్నా ఒక టీవీ తీసుకున్నప్పుడు ఎప్పుడన్నా పాడైపోయిన టీవీ తీసుకోండి, అందులో సౌండ్ బాక్స్లో మనం ఏం చేస్తామంటే ఈ మ్యాగ్నెట్స్ అనేది యూస్ చేసుకుంటాం. అదేవిధంగా చిన్నపిల్లలు వాడుతుంటారు టాయ్స్, అందులో మనం ఏం చేస్తాము ఈ స్మాల్ మ్యాగ్నెట్స్ అనేవి యూస్ చేసుకుంటుంటాం. అదేవిధంగా మొబైల్ ఫోన్స్లో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ వాయిస్ వస్తూ ఉందంటే మీనింగ్ ఏంటంటే అక్కడ స్పీకర్స్ అనేవి ఉంటాయి. అందులో మనం ఏం చేస్తాము ఈ మ్యాగ్నెట్స్ అనేవి యూస్ చేసుకుంటాం. అదేవిధంగా మనం యూస్ చేసే ఫ్యాన్, అందులో ఎప్పుడైనా రిపేర్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అందులో ఒక వైండింగ్ కాయిల్ అనేది తీసుకుంటారు. సో అది ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది.
అదేవిధంగా ఒక మోటార్, సో మోటార్ లోపల ఇంటర్నల్గా ఉండేది ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో ఇట్లా మనం చాలా దగ్గరలో మనం ఏం చేస్తారంటే ఈ మ్యాగ్నెట్ని మనం డే టు డే లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనం కొన్నిసార్లు ఈ మ్యాగ్నెట్స్ తీసేసుకొని కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏదన్నా ఒక చిన్న ఐరన్ పీసెస్ తీసుకొని సో దాని వైపు అది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఓకేనా. సో ఇది సో ఇక్కడ ఏంటి, ఈ మ్యాగ్నెట్ని మనం ఈవెన్ స్మాల్ పీసెస్గా కట్ చేసినా కానీ అదొక మ్యాగ్నెట్ లాగానే యాక్ట్ అవుతుంది. దానికి మనకు 2 పొలారిటీస్ అనేవి ఉంటాయి, అయితే నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మనకు మ్యాగ్నెట్ అనేది దాని వైపుకు అట్రాక్ట్ చేసుకోకుండా ఉంటుందో, అంటే అట్రాక్టింగ్ నేచర్ లేకుండా ఉంటుందో, సో వాటిని మనం ఏమంటామంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఓకేనా. సో తన వైపు అట్రాక్ట్ చేస్తే దాన్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం. సో అదేవిధంగా తన వైపు అట్రాక్ట్ లేకుండా ఉండేదాన్ని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం. సో ఇక్కడ దానికి డెఫినేషన్ ఏంటంటే, సో మెటీరియల్స్ దట్ ఆర్ not attracted, materials that are not attracted by magnet are called non-magnetic material. Non-magnetic materials. సో జనరల్ మనకేంటంటే ఈ యొక్క నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏమేమి ఉంటాయి అన్నప్పుడు, సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయంటే నాకు, సో మనం తీసుకునే పేపర్ కానీ, అదేవిధంగా గ్లాస్ కానీ, అదేవిధంగా వుడ్ కానీ, సో ఇలాంటివన్నీ ఏంటంటే నాకు నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్నమాట. ఓకేనా. సో వీటికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేది ఉండదు. అంటే ఏదైనా ఒక మ్యాగ్నెట్ అంటే ఒక ఐరన్ కానీ లేదా ఇంకేదైనా ఎలిమెంట్ అనేది మనం దగ్గర పెట్టినప్పుడు మ్యాగ్నెట్కి అది తన వైపుకి అట్రాక్ట్ అవ్వదు అన్నమాట. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం. సో ఏ మెటీరియల్ అయితే తన వైపు అట్రాక్ట్ అవుతుందో దాన్ని మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్నాం, ఏదైతే అట్రాక్ట్ కాకుండా ఉంటుందో దాన్ని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం తీసుకునే మ్యాగ్నెట్కి 2 పొలారిటీస్ ఉంటున్నాయి అంటున్నాం. సో ఇట్లా సో ఈ యొక్క 2 పొలారిటీస్లో మనకేంటంటే, సో ఈ పొలారిటీస్ పోల్స్ దగ్గర స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మిడిల్ దగ్గర వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఇది చూసాం. దాంతో పాటు ఇంకోటి ఏం చెప్పాం, ఈ యొక్క మ్యాగ్నెట్ని మనం ఈవెన్ స్మాల్ పీసెస్గా కట్ చేసినా కానీ ఇది అగైన్ ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. దీనికి 2 పొలారిటీస్ ఉంటాయి, అది నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది అని చెప్పాం. అయితే ఈ మ్యాగ్నెట్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది ఏంటంటే, సో ఇప్పుడు మనం ఎప్పుడైతే 2 మ్యాగ్నెట్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి, సో 2 మ్యాగ్నెట్స్ ఇలా తీసుకున్నప్పుడు నేను అగైన్ ఇంకొక మ్యాగ్నెట్ కూడా తీసుకొని సో ఇలా ప్లేస్ చేసాం అనుకున్నాం. సో నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్. ఇక్కడ ఎప్పుడైతే నాకు సో మనం తీసుకునే ఈ మ్యాగ్నెట్స్ అనేటివి అడ్జసెంట్గా తీసుకున్నప్పుడు, సో నేను ఎప్పుడైతే ఆపోజిట్ పొలారిటీ తీసుకుంటానో, అంటే ఒక పోల్లో సౌత్ ఇంకో పోల్లో నార్త్, సో ఇలా తీసుకున్నప్పుడు సో ఇది ఏమవుతుందంటే నాకు అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆ 2 మ్యాగ్నెట్స్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. అదే నేను తీసుకున్న 2 మ్యాగ్నెట్స్ అనేటివి సో ఇంకోసారి ఏం చేసుకుంటాను, సో ఇంకో మ్యాగ్నెట్ తీసుకున్నాం. సో దీనికి ఏంటంటే ఒక సైడ్ ఏమో నార్త్ పోల్, ఇంకో సైడ్ ఏమో సౌత్ పోల్. సో అదేవిధంగా ఇంకో మ్యాగ్నెట్ తీసుకుంటే అదేవిధంగా ఒక సైడ్ సౌత్ పోల్, ఇంకోసారి నార్త్ పోల్. ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ సో ఇక్కడ మనం తీసుకున్న పోల్స్ ఎలా ఉన్నాయంటే లైక్ పోల్స్ ఉన్నాయి. లైక్ పోల్స్ అంటే సేమ్ పొలారిటీ. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు రిపెల్ అవుతాయి అన్నమాట. అంటే అవి అట్రాక్ట్ అవ్వవు, సో రిపెల్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ మనకేంటంటే అన్లైక్ పోల్స్ అనేటివి అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ అనేటివి రిపెల్ ఈచ్ అదర్. సో ఇది మన మ్యాగ్నెట్లో ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. సో మనకు మ్యాగ్నెట్లు ఏంటంటే లైక్ పోల్స్, సో లైక్ పోల్స్ అనేటివి రిపెల్ అవుతాయి, సో రిపెల్ ఈచ్ అదర్. అదే మనం తీసుకునే అన్లైక్ పోల్స్, సో అన్లైక్ పోల్స్ అంటే ఏవేవి, ఒక సైడ్ నార్త్ ఒక సైడ్ సౌత్ అన్నమాట అట్లా. సో అన్లైక్ పోల్స్ అనేటివి ఏమవుతాయంటే నాకు అట్రాక్ట్ ఈచ్ అదర్. అట్రాక్ట్ ఈచ్ అదర్. సో ఇలా ఉంటుంది అన్నమాట మనం తీసుకునే మ్యాగ్నెట్కి. సో లైక్ పోల్ సేమ్ పొలారిటీ ఉంటేనేమో రిపెల్ అవుతాయి, అంటే అవి అట్రాక్ట్ అవ్వవు. అదే అన్లైక్ పొలారిటీ ఉంటేనేమో అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది. సో ఇది మనం తీసుకునే ఒక జనరల్గా ఒక బార్ మ్యాగ్నెట్ అంటే.
సో మనకు బేసికల్గా మనకి ఏంటంటే మనం ఎక్కడన్నా హౌసెస్లో కానీ లేదు మనం టాయ్స్లో కానీ లేదు సమ్ అదర్ ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే లైక్ ల్యాప్టాప్ కానీ టీవీస్ కానీ సో ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ఒక మిషన్స్ ఇట్లా ఎక్కడైనా మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో మ్యాగ్నెట్స్ మనకి జనరల్గా ఎలా ఉంటాయంటే సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటాం. సో అదేవిధంగా డోర్ బెల్స్లో కానీ సో ఇట్లా మనం చాలా దగ్గర యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇట్లా. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క మ్యాగ్నెట్స్ వీటి యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి మనకు. సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నప్పుడు సో ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసినట్లయితే సో మనం తీసుకునే మ్యాగ్నెట్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో జనరల్ మనం తీసుకున్న మ్యాగ్నెట్ కి ఎలా ఉంటుందంటే నాకు సో దీనికి మనం తీసుకున్న ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఏముంటుందంటే నాకు దీనికి లైన్స్ ఉంటాయి, దాంతోపాటు దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, సో ఇది నేను ఒక మ్యాగ్నెట్ అనుకున్నాను. సో ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. సో ఇలా తీసుకున్నప్పుడు నాకేమవుద్దంటే ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఆల్వేస్ ఎలా ఉంటాయంటే నాకు అవుట్ సైడ్ వచ్చేసరికి సో ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే ఆల్వేస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ పాసెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్. సో ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది నాకు. సో మనం ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు దాని సరౌండింగ్ నాకు ఏమవుతుందంటే నా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి సో ఇలా ఉంటాయి. సో ఇక్కడ నాకు ఆల్వేస్ ఫ్లక్స్ అనేది అవుట్ సైడ్, సో మనం తీసుకునే మ్యాగ్నెట్కి అవుట్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే నార్త్ టు సౌత్ ఉంటుంది. ఓకేనా, నార్త్ టు సౌత్. అదే నేను ఒక మ్యాగ్నెట్కి ఇన్నర్ సైడ్ తీసుకున్నాను అనుకోండి, ఇన్సైడ్ వచ్చేసరికి నాకు ఎలా ఉంటుందంటే సౌత్ టు నార్త్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకునే మ్యాగ్నెట్కి అవుట్ సైడ్ వచ్చేసరికి అవుట్ సైడ్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి నార్త్ టు సౌత్ ఉంటాయి, నార్త్ టు సౌత్ ఉంటుంది అవుట్ సైడ్ అయితే. అదే నాకు ఇన్సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అనుకోండి, సో మనం తీసుకునే మ్యాగ్నెట్కి ఇన్సైడ్ అయితే సో ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి అంటే సో సౌత్ టు నార్త్ మూవ్ అవుతాయి అన్నమాట. సౌత్ టు నార్త్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఓకేనా. సో మనం తీసుకునే మ్యాగ్నెట్లో ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఆల్వేస్ క్లోజ్డ్ లైన్స్ అన్నమాట. ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ అనేటివి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ తీసుకున్నామో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి సో ఎలా ఉంటాయి, ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్ అన్నమాట. అంటే ఓపెన్ టైప్ కాదు, ఇది క్లోజ్డ్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి సో ఒకదానికి ఒకదానికి టచ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అలా ఉంటాయి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఆల్వేస్ క్లోజ్డ్. ఇంకోటి ఏంటంటే ఇవి ఒకదానికి ఒకదానికి టచ్ కాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీనికి ప్రాపర్టీస్ సో ఏం చెప్పొచ్చు అన్నప్పుడు సో మనం తీసుకునే ఒక మ్యాగ్నెట్కి ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయంటే సో మనం ఏదైతే ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ తీసుకున్నామో ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్కి మనకు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే సమ్ వాల్యూ, అదేవిధంగా డైరెక్షన్ అంటే అది ఏ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అది డైరెక్షన్ అనమాట. సో మనం తీసుకునే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ హ్యావ్ both magnitude and direction, both magnitude and direction. సో magnitude ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి సో అవుట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ రాసాం కదా, సో ఇది సెకండ్ ప్రాపర్టీ అన్నమాట. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ హ్యావ్ బోత్ magnitude and direction. సో దిస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ passes from north to south, inside of the magnet passes from south to north. సో ఇన్సైడ్ వచ్చేసరికి సౌత్ టు నార్త్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేది ఉంటాయి. అదే అవుట్ సైడ్ వచ్చేసరికి నార్త్ టు సౌత్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేది మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా.
సో ఇక్కడ ఇవేంటి, ఇవి సో డూ నాట్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అన్నమాట ఇవి. సో ఇవి ఎలా ఉంటాయంటే నాకు, సో దే డూ నాట్ intersect, they do not intersect with each other. ఓకేనా. సో ఇది, సో ఈ కర్వ్స్ అనేటివి క్లోజ్డ్ కర్వ్స్. సో ఇవేంటి, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ఆల్వేస్ క్లోజ్డ్ కదా. సో ఈ ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఏంటంటే క్లోజ్డ్ కర్వ్స్ అన్నమాట. సో కాబట్టి దాని యొక్క స్ట్రెంత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు, సో మనకి ఏదైతే మనం లైన్స్ తీసుకుంటామో ఆ లైన్స్ యొక్క క్లోజ్నెస్ని బట్టి మనం ఏం చెప్తామంటే దానికి స్ట్రెంత్ చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం కదా, ఈ మ్యాగ్నెట్ చుట్టూ నాకు డిఫరెంట్ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఉన్నాయనుకోండి ఇక్కడ, అప్పుడు దానికి స్ట్రెంత్ ఎలా ఉన్నట్టు, ఎక్కువ ఉన్నట్టు. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నాకేంటంటే సో ఇట్లా మనం తీసుకునే ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేటివి సో ఇలా ఉన్నాయని అనుకోండి, ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయో అప్పుడు నాకేంది అది అంత స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు అన్నమాట. ఓకేనా. సరే, సో నాకు అంత స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అని దాని అర్థం. ఓకేనా. సో ఇవి దాని యొక్క ప్రాపర్టీస్. సో మరి ఈ యొక్క ప్రాపర్టీస్ ఇలా ఉన్నాయి కదా. సో ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే, ఏదైనా ఒక టాంజెంట్ అనేది డ్రా చేసాం అనుకోండి, మనం తీసుకునే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మీదకి ఏదైనా ఒక టాంజెంట్ అనేది డ్రా చేసినప్పుడు అక్కడ మనకు తీసుకునే ఈ యొక్క ఫోర్స్ అనేది ఏమవుతుందంటే ఈ యొక్క డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో మీకు అది నెక్స్ట్ ఇంకొక క్లారిటీ ఇస్తాను, నెక్స్ట్ చూడండి ఒకసారి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు మనకు ఏదైనా మన మ్యాగ్నెట్ అనేది తీసుకున్నాం కదా, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేటివి కొన్నిసార్లు అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కోల్పోతుంది. సో ఏ కండిషన్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని కోల్పోతుంది అన్నప్పుడు, సో చూడండి, సో మన మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని ఎప్పుడు కోల్పోతుంది, సో ఏ రీజన్స్ వల్ల ఈ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేది కోల్పోతుందంటే, సో మనం ఒక మ్యాగ్నెట్ని హీట్ చేయడం కానీ, లేదు ఆ బ్రేక్ అంటే దాన్ని ఏదైనా ఒక సుత్తుతో అట్లా కొట్టడం కానీ, సో ఇలాంటివి చేసినప్పుడు ఏమైపోతుందంటే దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేది కోల్పోద్ది అన్నమాట. ఓకేనా. సో మనం ఏదన్నా ఒక మ్యాగ్నెట్ని హీట్ చేసినా కానీ దాని యొక్క మ్యాగ్నెటిజం కోల్పోతుంది. లేదు దాన్ని మనం ఏదన్నా హ్యామర్తో పదే పనికి దాన్ని కొట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని కోల్పోతుంది. ఓకేనా. హ్యామరింగ్ కానీ డ్రాపింగ్ అని అంటాం. సో ఒక మ్యాగ్నెట్ మనం హీట్ చేసినా దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కోల్పోతుంది. లేదు దాన్ని ఏదైనా ఒక సుత్తుతో కానీ ఏదైనా రాయితో కానీ అదే పని కొట్టినా కానీ దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది కోల్పోద్ది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనం ఇంప్రాపర్గా దాన్ని స్టోర్ చేసినా కానీ, అంటే ఏం చేస్తాము, దాన్ని ఇంప్రాపర్గా స్టోర్ చేయడం అంటే ఎట్లా అంటే, అంటే ఇప్పుడు 2 మ్యాగ్నెట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 2 మ్యాగ్నెట్స్ని ఒక మ్యాగ్నెట్ ఏమో ఇది ఒక 2 మ్యాగ్నెట్స్ అనుకుంటే, ఇది నార్త్ సౌత్ అనుకుంటే, ఇంకో మ్యాగ్నెట్ సౌత్ నార్త్ అనుకుంటే, సో ఇక్కడ మనం ఏం చేసాము, 2 మ్యాగ్నెట్స్ ఇలా ప్లేస్ చేసాం, అప్పుడు ఏమైంది, అది రిపెల్ అయింది. సో ఇక్కడ అట్రాక్టివ్ నేచర్ లేదు, రిపెల్ నేచర్ ఉంది. సో ఇలా మనం ఇంప్రాపర్గా ఎలా పడితే అలా స్టోర్ చేసినా కానీ ఒకే ప్లేస్లో, అప్పుడు కూడా నాకు ఏమవుతుందంటే దానికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది కోల్పోద్ది అన్నమాట. ఓకేనా. సో ఇది, సో ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకే బాగానే ఉంది. మరి ఈ మ్యాగ్నెటిక్ అనేది మనకేంటంటే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటేమో ఆర్టిఫిషియల్, ఇంకోటి ఏంటంటే జనరల్. అంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అనేటివి ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక కండక్టర్ని తీసుకుంటామో ఆ కండక్టర్ గుండా కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు ఆ కండక్టర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఒక కండక్టర్ తీసుకుంటామో ఆ కండక్టర్ గుండా కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు నాకేమవుద్ది, అది ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్ అనుకుంటే, సో ఈ కండక్టర్ గుండా నేను కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు సో నాకేమవుతుంది, దీని సరౌండింగ్ మొత్తం నాకేమవుతుంది అంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. సో అప్పుడు నాకేమవుతుంది, ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. సో వీటిని మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ అంటారు. సో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటారు అన్నమాట వీటిని. సో అలా కాకుండా కొన్ని మ్యాగ్నెట్స్ ఉంటాయి,
అవి ఏంటంటే మనకు ఎర్త్ కోర్ ద్వారా వచ్చేటి ఉంటాయి, అవి న్యాచురల్ మ్యాగ్నెట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు న్యాచురల్ మ్యాగ్నెట్స్ అని కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకుంటాం. ఇక్కడ ఏదైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటామో ఆ మ్యాగ్నెట్స్ అనేటివి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అంటే మనకు నార్మల్గా దొరికే మ్యాగ్నెట్స్ అంటే కూడా మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నామో సో వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది అవి ఎలా ఉంటాయి అంటే స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా మనం న్యాచురల్గా దొరికే ఏమవుతుంది మ్యాగ్నెట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అది. సో కాబట్టి అది అంత స్ట్రాంగ్గా ఉండదు, బట్ అదే మనం మ్యానుఫ్యాక్చర్ చేసేది మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా మనకు 2 టైప్స్ ఉంటాయి. ఏంటది, ఒకటేమో మ్యాన్ మేడ్, అనదర్ వన్ ఏంటంటే సో యాజ్ పర్ నేచర్ నుంచి మనకు వచ్చేటది అన్నమాట. ఓకే. సో వాటిలో మనం సాఫ్ట్ మ్యాగ్నెట్స్ అని హార్డ్ మ్యాగ్నెట్స్ అని అంటుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకు హార్డ్ మ్యాగ్నెట్స్ అనేటివి అది మ్యాన్ మేడ్ అంటే ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసేటివి హార్డ్ మ్యాగ్నెట్ అంటారు. సాఫ్ట్ మ్యాగ్నెట్స్ అనేటివి సో అది జనరల్గా మనకు దొరికేది నేచర్ ద్వారా దొరికేది సాఫ్ట్ ఐరన్ అంటారు దాన్ని. సో సాఫ్ట్ ఐరన్ అనేది సో సాఫ్ట్ ఐరన్, ఈ సాఫ్ట్ ఐరన్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది, ఇది న్యాచురల్ మనకు దొరికేది. సో ఇంకోటి ఏంటి మనం తయారు చేసేది ఏంటంటే సోలనాయిడ్ కానీ ఎలక్ట్రోమాగ్నెట్ కానీ సో ఇలాంటివన్నీ ఏంటంటే మనం తయారు చేసేటివి అన్నమాట. ఓకేనా. సోలనాయిడ్ కానీ ఎలక్ట్రోమాగ్నెట్ కానీ ఇవి మనం ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసేటివి. ఈ సాఫ్ట్ ఐరన్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనకు ఎర్త్ ద్వారా వచ్చేది. సో ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ అనుకుంటున్నామో ఈ మ్యాగ్నెట్లో మనకేంటంటే కరెంట్ ఏ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు దాంట్లో ఫ్లక్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దానికి ఐడెంటిఫై చేసుకోవడానికి సో ఫ్లెమింగ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక రూల్ కనుక్కున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుంది అన్నప్పుడు సో ఇక్కడ ఏంటంటే సో ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది మనం తీసుకునే ఒక కండక్టర్ గుండా ఈ డైరెక్షన్లో పాస్ అవుతుందో సో అప్పుడు ఏమవుతుంది ఫ్లక్స్ అనేది మనకి ఏమవుతుందంటే దాని సరౌండింగ్ చుట్టూ సో ఈ విధంగా డెవలప్ అవుతుంది అనమాట. ఇక్కడ థంబ్ అనేది ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్, అదేవిధంగా దీని సరౌండింగ్ మొత్తం ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చూడండి. సో దీన్నే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కానీ రైట్ హ్యాండ్ రూల్ అంటాం. సో ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అయిందో ఫ్లక్స్ అనేది ఏమైంది నాకు ఈ డైరెక్షన్లో నాకు ఏమైంది ఫ్లక్స్ అనేది డెవలప్ అయింది. ఓకేనా. సో ఇది సో అదేవిధంగా సెకండ్ డయాగ్రామ్ చూడండి. సో కరెంట్ నా పాస్ అయినప్పుడు నాకేమవుతుంది ఫ్లక్స్ అనేది ఇలా చేంజ్ అవుతా ఉంది అనమాట, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు. సో ఇది వచ్చేసి ఫ్లక్స్. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకున్నాం అనుకోండి, ఆ సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు అప్పుడు కరెంట్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్నప్పుడు సో ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్లో మనం ఏమవుతుంది కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంది. సో కరెంట్ పాస్ అయినప్పుడు ఇక్కడ ఇదేమైంది ఇక్కడ ఏంటంటే ఇది ఫ్లక్స్. సో ఫ్లక్స్ అనేది ఇక్కడ డెవలప్ అయింది అన్నమాట, అంటే ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే మన ఫింగర్స్ ఎలా ఉన్నాయో ఆ డైరెక్షన్లో నాకు ఫ్లక్స్ ఉంటుంది, బటన్ వేలు ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో నాకు కరెంట్ అనేది పాస్ అయిన అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకేంటంటే ఇది కరెంటు, సో ఇక్కడ నాకేమవుతుంది ఫింగర్స్ డైరెక్షన్లో నాకేమవుతుంది ఇక్కడ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక కాయిల్ తీసుకున్నప్పుడు అందులో బేస్ కరెంట్ని బట్టి మనకేమవుతుంది ఆ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఫ్లక్స్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేశారన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు ఈ థంబ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అన్నప్పుడు నాకు ఇక్కడ కరెంట్, అదేవిధంగా ఈ ఫింగర్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అన్నప్పుడు ఫ్లక్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఓకేనా. సో ఆ విధంగా అన్నమాట. సో దీన్నే మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే ఏదైనా అప్లికేషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఐడెంటిఫికేషన్ కోసం కరెంట్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనే డైరెక్షన్ కోసం మనం ఏం చేస్తాం ఈ యొక్క రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది దాని యొక్క డయాగ్రామ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఒక కాయిల్ తీసుకున్నాం అనుకోండి, సర్క్యులర్ కాయిల్, మనం ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ నాకేంటంటే కరెంట్ అనేది ఏమవుతుంది ఇక్కడ సో ఇక్కడ చూడండి ఫస్ట్ డయాగ్రామ్, ఇందులో నాకేమవుతుంది ఇక్కడ కరెంట్ అనేది ఎంటర్ అవుతా ఉంది, అదేవిధంగా ఇక్కడ నాకు కరెంట్ అనేది లీవ్ అవుతా ఉంది. అంటే నాకేమవుతుంది కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతా ఉంది. సో ఇలా నాకు కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో అంటే ఈ డైరెక్షన్లో నాకు ఏమవుతుంది కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆ విధంగా కరెంట్ పాస్ అయినప్పుడు మనం ఏదైతే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చెప్పామో ఆ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాము ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ యొక్క డైరెక్షన్ మనం ఐడెంటిఫై చేసుకుంటాం.
సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఏమవుతుంది చూడండి. సో ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అయిందో నాకేమవుతుంది, మనకు ఈ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు మన యొక్క ఫింగర్స్ 4 ఫింగర్స్ ఎలా 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 చూపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో కరెంట్ అనేది బొటనవేలు డైరెక్షన్లో పాస్ అయినప్పుడు 4 ఫింగర్స్ ఎలా ఉన్నాయో ఆ డైరెక్షన్ నాకు ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేస్తాం. సో ఇప్పుడు నాకు ఆ డైరెక్షన్ కరెంట్ పాస్ అయినప్పుడు నాకు ఇదేమవుతుంది, ఫ్లక్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే ఎందుకని, మన ఫింగర్స్ అనేటివి ఆ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి. ఓకేనా. సో ఇలా నాకేమవుతుంది, సరౌండింగ్ మొత్తం మనం తీసుకునే సర్క్యులర్ కాయిల్కి ఈ యొక్క ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్లో నాకేమవుతుంది, ఇండ్యూస్ అవుతుంది అన్నమాట. సేమ్ అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి నాకేమవుతుంది అంటే ఈ యొక్క పాయింట్ దగ్గర ఇక్కడ నాకు కరెంట్ అనేది ఏమవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. కాబట్టి నాకు ఏమైంది, ఇక్కడ ఫ్లక్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది. సో ఎప్పుడైతే నాకు ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుందో, అంటే బటన్ వేల డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుందో, మన 4 ఫింగర్స్ డైరెక్షన్లో మనం ఏం చేస్తాం, ఫ్లక్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో ఇది. సో ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను, సో మనం ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు ఈ మ్యాగ్నెట్లో మనకు నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా ఉంటాయి. సో అవుట్ సైడ్ వచ్చేసరికి ఆల్వేస్ ఫ్లక్స్ అనేది నార్త్ టు సౌత్ ఉంటుంది, బట్ ఇన్సైడ్ వచ్చేసరికి ఆల్వేస్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి సౌత్ టు నార్త్ ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో సౌత్ టు నార్త్ అనేది ఇన్సైడ్ మ్యాగ్నెట్లో ఉంటుంది, బట్ అవుట్ సైడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, నార్త్ టు సౌత్ ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకునే ఒక మ్యాగ్నెట్ ఇది అనుకుంటే, సో ఇది ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ నాకు ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే, అంటే ఐ మీన్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుంది. సో ఎట్లా మనం ఏదైతే రెడ్ లైన్ ఇచ్చామో ఆ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఇక్కడ నాకు ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఏమవుతున్నాయి, సో మనం తీసుకునే ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఎలా పాస్ ఆన్ అవుతున్నాయి అంటే, సో ఇక్కడ మనం ఏదైతే ఈ యొక్క గ్రీన్ లైన్ అప్వర్డ్ డైరెక్షన్ ఇచ్చామో ఆ డైరెక్షన్ నాకు ఏమవుతుంది, ఇక్కడ ఫ్లక్స్ లైన్స్ అనేవి పాస్ ఆన్ అవుతున్నాయి. సో కాబట్టి నాకేమవుతుంది, ఇదేంటంటే సౌత్ పోల్ అవుతుంది, ఇదేమో నార్త్ పోల్ అవుతుంది. ఎందుకు, ఇన్సైడ్ అనేది నాకేమవుతుంది, సౌత్ టు నార్త్ అనేది ఫ్లక్స్ అనేది పాస్ ఆన్ అవుతుంది కాబట్టి. సో మనం ఏం చేసాం, ఈ విధంగా తీసుకున్నాం. సో ఒక సైడ్ ఏమో సౌత్, ఒక సైడ్ ఏమో నార్త్గా తీసుకున్నాం. సో ఎందుకు అంటే ఇక్కడ నాకు ఆల్వేస్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ఏమవుతున్నాయంటే ఇక్కడ నాకు, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఇలా మూవ్ ఆన్ అవుతున్నాయి కాబట్టి ఇన్సైడ్ మనకు బేస్డ్ అపాన్ కరెంట్ని బట్టి ఇది తీసుకుంటున్నాం. ఓకేనా, బేస్డ్ అపాన్ కరెంట్ని బట్టి ఇది తీసుకున్నాం. సో ఇక్కడ అదేవిధంగా సెకండరీ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక బ్యాటరీ తీసుకున్నా, అదేవిధంగా ఒక కీ తీసుకున్నా. సో దీని కూడా నేను ఏం చేస్తాను, ఒక కరెంట్ అనేది పాస్ చేస్తాను. సో ఇదేంటంటే ఇది ఒక రెక్టాంగులర్ షీట్. సో మనం ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకున్నాం. ఈ రెక్టాంగులర్ షీట్కి ఏం చేస్తామంటే ఇక్కడ అంటే మనకు ఆ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేసుకోవడానికి, సో ఇక్కడ నేను ఒక బ్యాటరీ సప్లై వోల్టేజ్ ఇచ్చాను. కీ అనేది ఆన్ అండ్ ఆఫ్ పర్పస్ కోసం ఇక్కడ నాకు కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ పాస్ ఆన్ అయినప్పుడు ఈ యొక్క డయాగ్రామ్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకేమవుతుంది, కరెంట్ అనేది లీవ్ అవుతుంది. అంటే ఏంది, ఈ పాయింట్ నుంచి ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. అదేవిధంగా ఈ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఈ పాయింట్కి ఎంటర్ అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్కి వచ్చేసరికి ఎంటర్ అవుతుంది, ఈ పాయింట్కి వచ్చేసరికి లీవ్ అవుతుంది. సో ఇట్లాంటప్పుడు నాకేంటంటే, సో ఇప్పుడు ఈ యొక్క కరెంట్ ఇలా పాస్ ఆన్ అవుతుంది కదా, అంటే ఏ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుంది కరెంట్ అనేది, ఇక్కడ నా కరెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుంది. సో మనం తీసుకునే ఈ యొక్క కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుంది కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది, సో చూడండి మనం ఏదైతే ఈ రూల్ తీసుకున్నామో ఈ రూల్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ పాస్ అయినప్పుడు ఫ్లక్స్ అనేది ఏమైంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ అయింది. అంటే కరెంట్ అనేది అప్వర్డ్ అయినప్పుడు నాకేమైంది, ఫ్లక్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయింది. యాంటీ క్లాక్ వైజ్లో నా ఫ్లక్స్ అనేది డెవలప్ అయింది. అదే కరెంట్ అనేది డౌన్వర్డ్ అయింది అనుకోండి. సో అదే కరెంట్ అనేది డౌన్వర్డ్స్గా తీసుకున్నాం అనుకోండి. సో ఆ టైంలో నాకు ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నారో బటన్ వేలు తమ్ అప్వర్డ్ తీసుకున్నారు కదా, అలా కాకుండా డౌన్వర్డ్ తీసుకొని
ఫింగర్స్ అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు నాకేమవుతుంది, కరెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ పాస్ అయినప్పుడు ఆ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేది ఎలా ఉంటాయంటే క్లాక్ ఏ డైరెక్షన్ అయితే రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్ పాత్ లో మనకు 4 ఫింగర్స్ అనేది ఇండికేషన్ చూపిస్తుంది. ఓకేనా. సో మనం బొటన్ వేలు అప్వర్డ్ పెట్టుకున్నప్పుడు ఫ్లక్స్ అనేది యాంటీ క్లాక్ డైరెక్షన్ ఉంటుంది. అదే బొటన్ వేల్ని డౌన్వర్డ్ పెట్టుకున్నప్పుడు ఫ్లక్స్ అనేది క్లాక్ డైరెక్షన్ చూపిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ యారో మార్క్ అనేది అప్వర్డ్ ఉందో అంటే ఇది కరెంట్ డైరెక్షన్ అనేది అప్వర్డ్ ఉన్నప్పుడు నాకు ఫ్లక్స్ అనేది ఏమైంది, ఇక్కడ యాంటీ క్లాక్ డైరెక్షన్ ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి, సో ఇదేంటంటే ఇక్కడ కరెంట్ అనేది ఇక్కడ ఏమైంది అప్వర్డ్. సో కరెంట్ అనేది అప్వర్డ్ ఉంది. సో కరెంట్ అప్వర్డ్ ఉన్నప్పుడు ఫ్లక్స్ అనేది ఏమైంది యాంటీ క్లాక్ డైరెక్షన్. సో ఇవంతా యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే క్లాక్ తిరిగేది కాకుండా ఆపోజిట్ లో తిరిగినట్టు ఉంటుంది. ఓకేనా. ఏరో మార్క్ని అబ్జర్వ్ చేయండి మీరు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే. ఎప్పుడు కరెంట్ అనేది అప్వర్డ్ అయినప్పుడు. అదే నాకు ఈ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది డౌన్ వార్డ్ అవుతుంది. ఈ పాయింట్కి వచ్చేసరికి కరెంట్ అనేది డౌన్ వార్డ్ అవుతుంది. సో కరెంట్ డౌన్ వార్డ్ అయినప్పుడు ఇక్కడ నాకేమవుతుంది ఫ్లక్స్ అనేది, సో ఇది ఫ్లక్స్. సో ఇక్కడ నాకేంటి ఇది ఫ్లక్స్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ఇక్కడ ఏమైనాయి క్లాక్ వైజ్. ఓకేనా. సో ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా. సో ఇది మనం ఏదన్నా ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు సో అందులో ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్లక్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా. సో మనం తీసుకునే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుందో సో దీన్ని జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇక్కడ సో ఎంటర్ అయ్యేదానేమో డాట్ పొలారిటీ అనుకుంటాం, లీవ్ అయ్యేదానేమో సో ఇక్కడ చూడండి సో దీన్ని డాట్ పొలారిటీ అనుకుంటాం. సో దీన్ని ఇక్కడ మనం సపరేట్గా తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ నాకు కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఎంటర్ అయింది. సో ఎంటర్ అయింది. సో ఒక దగ్గరకు వచ్చేసరికి ఏమైంది ఇక్కడ, సో ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఏంటంటే లీవ్ అయింది కరెంట్. అంటే ఇక్కడ చూడమ్మా ఈ డైరెక్షన్ నుంచి కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది కదా, ఇక్కడ నాకు లీవ్ అయిపోయింది కరెంట్ అనేది. సో అలా లీవ్ అయినప్పుడు దాన్ని ఏమంటామంటే మనం క్రాస్ అంటాం. సో కరెంట్ అనేది లీవ్ అయితే దాన్ని క్రాస్ అంటాం. అదే నాకు కరెంట్ ఎంటర్ అయితే దాన్ని డాట్ అంటాం. ఇక్కడ కరెంట్ ఎంటర్ అయితే డాట్ అన్నాం కదా, సో దీన్ని ఇక్కడ ఫ్లక్స్ అనేది ఎలా ఉంది నాకు అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ లో ఉంది. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే నార్త్ పోల్గా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ క్లాక్ బై డైరెక్షన్ దగ్గర నాకు ఎలా ఉందంటే నాకు క్లాక్ బై డైరెక్షన్ లో ఉంది ఫ్లక్స్ అనేది క్లాక్ బై డైరెక్షన్. దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం సౌత్ పోల్గా ఇండికేట్ చేసుకుంటాం. సో మీకు ఆబ్జెక్టివ్ బిట్స్లో అడిగే బిట్ ఎలా ఉంటాడు అంటే సో నార్త్ పోల్ అన్నప్పుడు అక్కడ ఫ్లక్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది. సో మనం తీసుకునే నార్త్ పోల్ అనుకుంటే ఫ్లక్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే ఇక్కడ నాకు యాంటీ క్లాక్ బై డైరెక్షన్ లో ఉంటుంది. యాంటీ క్లాక్ డైరెక్షన్ లో ఉంటుంది. అదే నేను సౌత్ పోల్ తీసుకున్నప్పుడు ఇక్కడ నాకేమవుతుంది క్లాక్ వైజ్ ఫ్లక్స్. క్లాక్ వైజ్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు మనకు సరౌండింగ్ ఫ్లక్స్ అనేది ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. మనం తీసుకునే ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లూప్ లో సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. బేస్డ్ అపాన్ కరెంట్ డైరెక్షన్ బట్టి నాకేమవుతుందంటే ఇది ఈ విధంగా చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు అదే విధంగా మనం ఒక సోలనాయిడ్ తీసుకున్నాం. సో ఇక్కడ నాకు సోలనాయిడ్ తీసుకున్నప్పుడు సో ఇదేంటంటే ఈ సోలనాయిడ్ అంటే ఏం చేస్తామంటే సో మనం ఒక కాఫర్ కాయిల్ తీసుకొని ఆ యొక్క కాఫర్ కాయిల్ని ఇలా వౌండ్ చేస్తాం అన్నమాట. ఇలా ఒక వైండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇలా వైండింగ్ ప్రొవైడ్ చేసి సో దీని గుండా కరెంట్ అనేది పాస్ ఆన్ చేస్తాం. ఓకేనా. ఇలా కాయిల్కి కరెంట్ అనేది పాస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి సో కరెంట్ అనేది మనం ఏం చేస్తాం సోలనాయిడ్కి కరెంట్ అనేది ఇచ్చాం. సో కరెంట్ పాస్ చేసినప్పుడు ఇదేమవుతుంది కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. సో మనం తీసుకుని సోలనాయిడ్ గుండా కరెంట్ అనేది ఏమవుతుంది అంటే యాక్చువల్గా సో ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఈ డైరెక్షన్లో ఏరో మార్క్ ఇచ్చాను కదా నేను, ఆ డైరెక్షన్ నాకేమవుతుందంటే ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది.
అంటే డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇక్కడ నాకు డౌన్వర్డ్ డైరెక్షన్ కరెంట్ పాస్ అయింది అంటే నాకు ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఏమవుతాయి, 4 ఫింగర్స్ అనేటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మనం ఏదైతే ఈ యొక్క కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అయిందంటే ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, నాకు ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది, అంతేనా. సో ఇదేమో కరెంట్ అయితే ఇదేమో ఫ్లక్స్. ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో థంబ్ రూల్ బేస్ చేసుకొని కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, నాకు ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ అనేది పాస్ అవుతుంది అంటే అప్పుడు నాకు ఇదేమైనట్టు సౌత్ పోల్, ఇదేమో నార్త్ పోల్. ఎందుకంటే మనం తీసుకునే మ్యాగ్నెట్లో ఇన్సైడ్ మ్యాగ్నెట్ నాకు ఏమవుతుంది, ఆల్వేస్ ఫ్లక్స్ అనేది సౌత్ టు నార్త్ అనేది పాస్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇదేమైందంటే ఇక్కడ సౌత్ పోల్ అయింది, ఇదేమో నార్త్ పోల్ అయింది. ఓకేనా. సో ఇది ఇన్సైడ్. సో అవుట్ సైడ్కి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఫ్లక్స్ అనేది ఆల్వేస్ నార్త్ టు సౌత్ ఉంటుంది. సో నార్త్ టు సౌత్ కాబట్టి ఇక్కడ ఏమైంది, ఏరో మార్క్ అనేది ఇలా ఇండికేట్ చేసుకున్నాం. ఓకేనా. సో మనం తీసుకునే సోలోనాయిడ్కి ఏ విధంగా ఫ్లక్స్ డెవలప్ అవుతుంది ఏంటి అన్నప్పుడు, సో ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుందో, సో కరెంట్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుందో, సో దానికి మనం ఏం చేస్తాము, మనం తీసుకునే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే దాని యొక్క డైరెక్షన్ మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో దాన్ని బట్టే ఎక్కడ సౌత్ పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎక్కడ నార్త్ పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది డిసైడ్ చేస్తాం. బేస్డ్ అపాన్ కరెంట్ డైరెక్షన్, డెవలప్ అయ్యే ఫ్లక్స్ని బట్టి ఆ యొక్క ఫ్లక్స్ లైన్స్ని బేస్ చేసుకొని మనం సౌత్ పోల్ని నార్త్ పోల్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకేనా. సో ఇది సోలనాయిడ్. సో మనం తీసుకునే సోలనాయిడ్కి ఇలా ఉంటుంది. ఓకే. ఒకవేళ అలా కాకుండా, సో మన ఎగ్జాంపుల్ మనం ఇంకో సోలనాయిడ్ని ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఇది ఒక సోలనాయిడ్ అనుకుంటే, సో ఇక్కడ నేనేం చేశానంటే ఈ సోలనాయిడ్కి సో కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ చేశాను. సో అప్పుడు నాకేమవుతుంది, ఇలా పాస్ అని అవుతుంది, అంటే ఇలా కరెంట్ అనేది పాస్ అని అవుతుంది. సో ఇలా పాస్ అని అయినప్పుడు నాకేమవుతుంది, సో ఇక్కడ నాకు ఇది ఇన్, కరెంట్ అనేది ఇన్, ఇది అవుట్. సో అప్పుడు నాకేంది, ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది అంటే ఐ మీన్ సో ఇక్కడ అంటే ఏదైతే మనం తీసుకున్నామో ఈ పాత్ చూడండి, అంటే మనం తీసుకుని ఎక్కడ అబ్జర్వ్ చేయాలంటే మనము సో అక్రాస్ ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేయనప్పుడు ఇక్కడ ఎలా ఉంది, కరెంట్ డైరెక్షన్ అనేది డౌన్ వర్డ్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది, డౌన్ వర్డ్ ఉంది. కరెంట్ డైరెక్షన్ డౌన్ వర్డ్ ఉన్నప్పుడు సో అంటే కరెంట్ డైరెక్షన్ ఇది ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు నాకేమవుతుంది, ఫ్లక్స్ అనేది సో దాని సరౌండింగ్ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే నాకు ఇలా ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అయింది అంటే అప్పుడు నాకేమైనట్టు, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్, అంతేనా. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది, ఇది సౌత్ పోల్ అవుతుంది, ఇక్కడ నార్త్ పోల్ అవుతుంది. ఓకే. సో కాబట్టి నాకేమవుతుంది, ఇక్కడ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, నాకు ఇలా ఫామ్ అవుతుంది. సో నార్త్ టు సౌత్, అవుట్ సైడ్ వచ్చేసరికి నార్త్ టు సౌత్, ఇన్సైడ్ మాత్రం ఎలా ఉంటుంది, నాకు ఫ్లక్స్ అనేది సౌత్ టు నార్త్. ఓకే. అంటే మనకు బేస్డ్ అపాన్ కరెంట్ డైరెక్షన్ బట్టి మనం ఏం చెప్తాం, ఏది నార్త్ ఏది సౌత్ అనేది చెప్తాం. ఓకేనా. సో ఇది సో క్లియర్ అమ్మ అందరికి. సో ఇప్పుడు దాకా చెప్పింది అందరికి అర్థమైందా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.